గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసింది ఇలాంటి వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పారా 11 పేజ్ 3 బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ 80 + 100 + 243 మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. గోదావరి నీళ్లు కృష్ణానదికి మళ్ళిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది. ఆ వాటా ప్రకారంగా 463 టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్ళిస్తుంది. మాకు 112 టీఎంసీలు పైన కృష్ణాలో మేము ఆల్మట్టిలో ఆపుకుంటామని రాసిండు. మీరు ఎప్పుడు అనుమతిస్తారో మాకు చెప్పండి. మీరు అనుమతిస్తే ఇక మేము తెల్లారికెళ్ళి మీద నీళ్ళు ఆపుకుంటా, కృష్ణానది జలాలు నేను ఆపుకుంటా మీద అంటుండు. మీరు అనుమతిస్తే మీద నీళ్ళు నేను ఆపేసుకుంటా అంటుండు. ఎవడు నష్టపోతాడు? తెలంగాణ పరిస్థితి రెండింటికి చెడ్డ రేవుడవుతుంది. కింద గోదావరి నీళ్ళు పోతే మీద కర్ణాటక వాడు కృష్ణా నీళ్ళు ఆపుకుంటే మన బతికేం కావాలి? ఇది మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. ఇందులో వాళ్ళు ఇంకా రెండు విషయాలు, ఇంకొక కొత్త విషయం కూడా చెప్పారు. ఇందులో ఏమంటున్నారు? ఒకటేమో మా హక్కుగా కృష్ణానదిలో మాకు ఎన్నైతే నీళ్లు గోదావరి అవార్డు ప్రకారం రావాలనో అవి తీసుకుంటాము. అవి కాకుండా మేము వరద జలాల మీద కూడా ప్రాజెక్టులు పంపుతామని రాసిండ్రు. ఇందులో ఏం రాసిండ్రో నేను చదివి వినిపిస్తాను. మీరు అసలు ఫ్లడ్ వాటర్ మీద అప్రైజల్ చేయకూడదు. ఒకవేళ చేసేది ఉంటే మరి మహారాష్ట్రకు కూడా ఫ్లడ్ వాటర్ ఉంటుంది కదా, మా వాటా ఎంతనో చెప్పండి. పాయింట్ నెంబర్ 1, ఫ్లడ్ బేస్డ్ ప్రాజెక్టుకు అప్రైజల్ ఇవ్వచ్చా? నియమ నిబంధనలు వర్తిస్తాయా? ఉంటే మాకు తెలపండి, మేము కూడా గోదావరిలో ప్రాజెక్టులు కట్టుకుంటాము అని వాళ్ళు ఏమంటారు అంటే, స్పష్టంగా మహారాష్ట్ర ఏం చెప్తుంది అంటే, ఒకటి కృష్ణానదిలో మా వాటా ఉంది, 74 టీఎంసీలు పైన ఆపుకుంటాము, ఒక పాయింట్. రెండవ పాయింట్ ఏమంటున్నారు? వరద జలాలు వాడుకునే హక్కు ఉంటే మహారాష్ట్ర మాకు కూడా విదర్భాలో కరువు ప్రాంతం ఉన్నది, మేము కూడా వరద ప్రాజెక్టులు కడతాం, పైన కట్టి లోయర్ పెనుగంగ మీద ప్రాణహిత మీద మేం ప్రాజెక్టులు కట్టి మేం విదర్భకు నీళ్లు తీసుకుపోతా అంటుండు. అప్పుడు ఏమైతే తెలంగాణ పని? రెండిటి చెడ్డ రేవటి. మధ్యలో తెలంగాణ ఏమైపోతుంది? శాండ్విచ్ ఖతమైపోతుంది. అంటే కింద ఇటు ఆంధ్రప్రదేశ్ అటు మహారాష్ట్ర గోదావరి నీళ్ళు తీసుకుపోతామంటుండ్రు, పైన కర్ణాటక మహారాష్ట్ర కృష్ణానది నీళ్ళు ఆపుకుంటామంటున్నారు. రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణకు తీవ్రమైన నష్టం జరిగేటువంటి అవకాశం.